యోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనం చ ఉపాయం కర్తవ్యభాగం తదవిదున ఫలం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం సహాస్తనాంచ ప్రబలతర విరోధి ప్రాణం దశైతాం మంత్రాణం త్రాయతే చేత్ అధిగత నిగమః సతతోయం ద్వికండా. రెండో రహస్య మంత్రమైనటువంటి ద్వయమంత్రం యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు. దీనిని శరణాగతి మంత్రం అని కూడా అంటారు. దీనిని మంత్రరత్నం అని అంటారు. అష్టాక్షి మంత్రాన్ని మంత్రరాజం అని అంటారు. అన్నిటికీ రాజు. దీనిని మంత్రరత్నం అని అంటారు. అంటే అన్ని మంత్రముల కంటే అధికమైనటువంటి విలువ కలిగినటువంటిది. వైష్ణవులకి 3 రత్నాలు ఉన్నాయి. ఒకటి మంత్రరత్నం, రెండోది స్తోత్ర రత్నం, మూడోది పురాణ రత్నం. జాతర వైష్ణవులు ఎప్పుడునూ మేము దరిద్రులం, గతి లేని వాళ్ళం, నీచులం ఇలా అనుకోకూడదు. తిరుమల దగ్గర వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు నైత్యానుసంధానం చేసుకోవాలి, న్యాయమే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి చరిత్ర ఉంది అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మనకి స్వామి ఉన్నారు. ఎటువంటి వాడైనా శ్రీయంపదైనటువంటి వాడు. లక్ష్మీ యొక్క పుత్రులను అంచేతను మనకి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో లోటు లేదు. ఈ మంత్రరత్నం అనేటటువంటిది ఇది 2 వాక్యముల కింద ఉంటుంది. సామాన్యంగా మంత్రం ఒక వాక్యం కింద ఉండడం ఒక మామూలు వివాదం. కానీ ఈ మంత్రం అనేటటువంటిది 2 వాక్యముల కింద ఉంటుంది. నారాయణ చరణవు శరణం ప్రపంచే ఒక వాక్యం, శ్రీమతే నారాయణాయ నమః అన్నది ఒక వాక్యం. రెండో మంత్రం అవడం చేతనము, 2 వాక్యములు కలదవట చేతనము ద్వయం అనేటటువంటి పేరుతో ఇది ప్రసిద్ధమైంది. దీనిని కనుక విడదీసినట్టయితే 6 పదముల కింద వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణ చరణం ఒక పదం, శరణం ఒక పదం, శరణము శరణం 2 పదం, ప్రపంచే అనేటటువంటి 3వ పదం. అంటే మొదటి భాగంలో, మొదటి వాక్యంలో 3 పదములు ఉంటుంది. రెండవ భాగంలో, రెండో వాక్యంలో శ్రీమతే ఒక పదం, నారాయణాయ ఒక పదం, నమః అనేటటువంటి 3 పదములు ఉత్తర వాక్యంలో. మొత్తం 6 పదముల కింద విడదీయవచ్చు. ఇంకా మాటల కింద కనుక విడదీసినట్టయితే దాన్ని సమస్త పదంలో ఉండేటువంటి వాటిని కూడా విడదీసినట్టయితే 10 పదముల కింద వెళ్ళిపోతుంది. దాని యొక్క అర్థాన్ని సాధిస్తున్నారు. 10 పదములకు 10 అర్థములు. శ్రీ అనేటువంటి పదం, మా అనేటటువంటిది ఒకటి, నారాయణ అనేటువంటిది ఒకటి, శరణవు అనేటువంటిది ఒకటి, శరణం ప్రపద్యే అనేది 6 పదములు. తర్వాత ఉత్తర వాక్యంలో శ్రీ మతే నారాయణాయ నమః ఇది 4 పదములు. మొత్తం 10 పదములు కింద పెట్టించారు. 10 పదములకి 10 అర్థములు సాధిస్తున్నారు. మొదటి పదం శ్రీ. శ్రీ అనగా ఏమి అంటే సంస్కృతంలో శ్రీ శ్రవణే అని ఒక, దానివల్ల శ్రీ అనేటువంటి పదం ఏర్పడుతుంది. అనగా సేవించబడునది, సేవించునది, వినునది, వినిపించునది, కిమి
ప్రవేశించున్నది. ఈ విధమైనటువంటి అర్థం తెలియజేస్తుంది శ్రీ అనేటువంటి పదం. అనగా ఏమి? సంతానమైనటువంటి బద్ధచేతనములైనటువంటి మన యొక్క మొరని, మన యొక్క ప్రార్థనని తాను వింటుంది. మనని రక్షించే నిమిత్తమై సర్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తాను వినిపిస్తుంది. లోకంలో వీళ్ళు బద్ధ దశలో ఉన్నటువంటి స్థితిలో తప్పులు చేయకుండా ఎలా ఉంటారు? మన యొక్క సంతానాన్ని మనం తప్పులు పడితే వాళ్ళు పెరగడం ఎలాగా? వారు అధ్యాత్మను వాళ్ళని రక్షించవలసింది. అంటే కర్మ ఉండగా రక్షించడం ఎలాగా అని చెప్పి సర్వేశ్వరుడు చెబితే, కర్మ ఉంది కనుకనే రక్షణ. లేనటువంటి వాళ్ళకి రక్షణ ఎందుకు? మన అవసరం లేనే లేదు. మరి ఇప్పుడే కనుక రక్షించినట్టయితే వాడు మళ్ళీ ఈ విధమైనటువంటి పాపకర్మలు చేస్తూ ఉంటారేమో అని అంటే, అలా చేయడానికి అవకాశం లేనటువంటి స్థితిలో పెట్టేస్తే ఇంక చేయడానికి అవకాశం లేకపోవడం చేతనైనా చేయకుండా ఉంటారు. శిశుపాలుని సర్వేశ్వరుడు పరమపదంలో ఉంచాడు అన్నారు. ఇచ్చేటటువంటి శిశుపాలుని పరమపదం ఎలా ఇచ్చారయ్యా? శిశుపాలుడు పుట్టేటప్పుడే అందవికారంగా ఒక వేలు అధికంగా 6 వేళ్లతో పుట్టాడు. పుట్టే తల్లి అయ్యో అందవికారంగా ఉన్నాడే అని నారద మహర్షి వచ్చి, ఎవరైతే ఈ పిల్లవాడిని ఎత్తుకుంటాడో ఆ పిల్లవాడి వల్ల ఈ వేలు కింద పడిపోతుంది, తెగి పడిపోతుంది. అయితే పడిపోవడం చేతను ఏం విశేషం అని అడిగించాడు. ఆ విధంగా ఎత్తుకున్న వాడి చేతను ఇతనికి మరణం ఉంటుంది అని కూడా చెప్పాడు. దానితో ఆమె చాలా బెంగ కలిగింది. ఇతను కొంచెం పెద్దవాడు అయిన తర్వాత వాళ్ళ ఉగ్గుతోటే ప్రతి నిత్యం కూడా, నాయన నువ్వు ఎవరిని కూడా నన్ను దూషించకు, ఎవరిని కోపడకు, ఎవరి మీద విరోధం వహించకు అని బోధిస్తుంది. వచ్చిన వాళ్ళకందరికీ పిల్లవాడిని అందించేది ఎత్తుకోమని. అలాగే కృష్ణ పరమాత్మ ఒక పర్యాయం చూడడానికి వచ్చాడు. ఆయనకి అందింది. ఆయన ఎత్తుకునేటప్పటికల్లా ఈ పిల్లవాడి యొక్క వేలు కింద పడుతుంది. వెంటనే ఆమె కృష్ణుడి యొక్క కాళ్ళు పట్టుకుని, ఆయన నారదుడు ఈ విధంగా చెప్పాడు, నీ వల్లనే ఇతనికి మరణం ఉండాలి, కనుక ఇతన్ని నేను చంపను అని చెప్పి నువ్వు నాకు వాగ్దానం చేయాల్సింది, పుత్రభిక్ష పెట్టవలసింది అని బతిమాలు. ఆయన చెప్పాడు, ఇతను నాతోటి విరోధం లేకుండా అనుకూలంగా ఉంటే నేను చంపను, అనుకూలంగా ఉంటే చంపడం ప్రశ్న ఎందుకు, విరోధంగా ఉన్నప్పుడే కదా అంటే. అంటే 99 పర్యాలు తిట్టే వరకు నేనేమి చేయను, అంతకంటే పైన తిట్టాడంటే మాత్రం ఇతన్ని సవరించేస్తాను. పోటీలో చాలు, అంతవరకు ఇస్తే చాలు. ఈ పిల్లవాడి ప్రతి నిత్యం కూడా ఆయన నారదుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు ఎవరిని తిట్టకు, పురుషుడు మాత్రం ఏమీ తిట్టకు సుమా, అదనవల్ల తిట్టినట్టయితే నీకు మరణం ఉంది అంటే రోజు బోధిస్తుంది. దానివల్ల ఇతనికి మనస్సులో భయం కూడా ఏర్పడింది. ఆ భయం చేతను కృష్ణుడి మీద అనవసరంగానే మొదటి నుంచి విరోధం, చిన్నప్పటి నుంచి విరోధం, ఇతని వల్ల నాకు మరణం ఉంది అనేటటువంటి భావం చేతను ఎక్కడ చూసినా తిరుగుతూనే ఉంది. ఆ భయం చేతను రాజసూయాగం జరిగినప్పుడు పెద్దలైనటువంటి వాళ్ళని పూజించాలి, ఎవరిని పూజిద్దాం, సభా పూజ్యత ఎవరికి అర్హత ఉంది అని చెప్పి ధర్మరాజు విచారణ చేసి శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి అని చెప్పి అందరూ కలిసి తీర్మానం చేశారు. దాని మీద శిశుపాలుడికి కష్టం దొరికింది. ఈ వెన్న దొంగ, ఈ విధమైనటువంటి గోపికలందరినీ కూడాను పాడు చేసినటువంటి ఇతన్నే సభలో పూజించడం అని చెప్పి తిట్టడం ప్రారంభం చేశాడు. గ్రామం లాగా ఆ తిట్ల కోపం చేతని ఇతనికి ఎన్ని పర్యాలు తిరుగుతున్నారో తెలియకుండా తిట్టడం ప్రారంభించాడు. ఆ విధంగా తిరుగుతుంటే కృష్ణ పరమాత్మ నవ్వుతూ లెక్క పెడుతున్నాడు, 1, 2, 3 లెక్క పెడుతున్నాడు. ఇతనికి ఆగలేదు ఆ కోపం, ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. 99 అయిపోయాయి. 100వ పాటు తిట్టాడు. వెంటనే చక్రాన్ని ప్రయోగించి ఇతని శిరస్సుని ఖండించాడు. ఆ ఆత్మని తీసుకుని వెళ్ళి పరమపదంలో పడేశాడు. మన పూర్వాచార్యులు అడిగారు,
ఏమండి ఈ విధంగా తిట్టినటువంటి విరోధైనటువంటి పాపాత్ముడైనటువంటి శిశుపాలుడికి పరమపదమైనటువంటి అక్కడెందుకు పరేశాడు అంటే దానికి సమాధానం చెప్పారు. ఇంకా అక్కడికి వెడితే తిట్టడుగా, తిట్టకుండా ఉండడం కోసం అని చెప్పి అక్కడ పడేశాడు, జైల్లో పెట్టినట్టుగా అక్కడ పడేశాడు. దేవుడి విరోధం చేతనైనా అనవర్థము భగవంతుని ఆ మనస్సు లగ్నం చేస్తే కావాల్సింది ముఖ్యమైనటువంటిది ఇది, మనస్సుని పరమాత్మ లగ్నం చేయాలి. అది ప్రేమ చేతని చేయనివ్వండి, విరోధం చేతని చేయనివ్వండి. క్రోధం చేతనేమో కౌశుడు లగ్నం చేశాడు, ప్రేమ చేతనేమో గోపికలు లగ్నం చేశారు, ఈర్ష చేతను ద్వేష చేతను శిశుపాలుడు లగ్నం చేశాడు, బంధుత్వ సంబంధం చేతను గోపాలకులు లగ్నం చేశారు. ఈ విధంగా ఏ గుణం చేతనైనా సరే పరమాత్మ యందు మనస్సు లగ్నం అయ్యేలాగా చేస్తే పరిపూర్ణపదం. ఆ విధంగా వీళ్ళని పరమపదమే కనుక ఇచ్చినట్టయితే వీళ్ళు ఇది విరోధంగా ఉండరు కదా, ఈ తప్పు పనులు చేయరు కదా. అయితే సృష్టికర్తని నేను, స్థితికర్తని నేను, అటువంటి వాళ్ళని తప్పు చేసినప్పటికీ కూడా రక్షిస్తూ వెళ్ళినట్టయితే ఈ యొక్క సృష్టి అంతా ఏమైపోతుంది, ఈ జగత్తు ఎలా ప్రవర్తిస్తుంది, దానికి కొన్ని నియమాలు పెట్టారు. ఈ విధంగా నడుచుకుంటే వీళ్ళకి పుణ్యం వస్తుంది, వీళ్ళకి ఈ విధమైనటువంటి మంచి ఫలం కలుగుతుంది. ఈ విధంగా నడుచుకోకూడదు, అలా నిషిద్ధమైనటువంటి విధంగా కనుక నడుచుకున్నట్టయితే వాళ్ళకి పాపం వస్తుంది, వాళ్ళకి ఆ పాప ఫలంగా ఈ విధమైనటువంటి శిక్ష అని చెప్పి నియమాలు పెట్టారు. ఆ నియమాన్ని నేనే ఉల్లంఘించి పాప పనులు చేసినప్పటికీ తప్పు పనులు చేసినప్పటికీ వాళ్ళందరినీ కూడా నన్ను రక్షించడమే కనుక వచ్చినట్టయితే నా నియమాలకి నేనే భంగం చేసినట్టు అవుతుంది, దాంతో నా గుణానికి వ్యతిరేకం అవుతుంది. అంటే ఆడవాళ్ళకి తాత్కాలికంగా ఉపాయం చెప్పేటటువంటి స్వభావం హెచ్చుతుంది అన్నమాట. దూరదృష్టి తక్కువ, ఎప్పుడూ జరగాల్సినటువంటి విషయాల గురించి ఆలోచన సరిగా ఉండదు. కానీ తాత్కాలికంగా ఉపాయాలు మాత్రం పురుషులకి తోసకుండా ఉండేటటువంటి ఆడవాళ్ళకి ప్రతిక్రియ తోసాయన. ఆ విధంగా ఈమె మంచి ఉపాయం చెప్పింది. ఏమంటే నీకు అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాల్లో దయ, కృప, కరుణ, ఈ విధమైనటువంటి గుణాలు కూడా ఉన్నాయి కదా, ఇవి ఎవరి ఎందుకు ప్రయోగిస్తావు? ఇవి నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఏ తప్పులు చేసినప్పటికీ కూడా ప్రపత్తి కనుక చేసినట్టయితే వాళ్ళ ఎందు ఈ దయాగుణాన్ని, ఈ కరుణని, ఈ కృపని, వీటిని ఉపయోగించుతారు. ఎవరైతే నిన్ను ఆశ్రయించరో అటువంటి వాళ్ళ ఎందు మిగతా పెట్టినటువంటి నియమాలన్నిటినీ నువ్వు అమలు చేయవలసింది. ఈ విధంగా ఉపాయం సరే చక్కగా ఉంది అని చెప్పి మరి అయితే వీళ్ళు ఏం చేయాలి? దయ చూడడం అంటే ఏం చేయాలి? ఉన్నటువంటి ఆ పాపాలన్నింటినీ కూడా నన్ను రద్దు చేసే, క్షమించేసే. ఒక పర్యాయం క్షమించాను అంటే ఎంత పాపములైనప్పటికీ కూడా నన్ను అవి నిప్పులో వేసినటువంటి దూదిలాగా అవన్నీ మారిపోతాయి. కనుక నువ్వు వీళ్ళందరినీ క్షమించాను అని కనుకైతే పాపరాశ అంతా కూడా పోతుంది. ఇక మీద వీడు పాపంలో చేయరు కనుక వీడి ఈ విధంగా రక్షించవలసింది అని చెప్పి ఆయనకి మన మొదల్ని విలిపించి మన చేతను సేవించబడి పురుషకారం చేసి తాను మన నిమిత్తమై కూడా సర్వేశ్వరుని సేవించి అందుచేతనే ఆమె ఎప్పుడు హృదయంలో ఉంటుంది అన్నారు, ఎప్పుడు ఎడబారకుండా. వీడికి ఎప్పుడు మంచి బుద్ధి పుడుతుందో, ఎప్పుడు ఆశ్రయిస్తాడో ఆ సమయానికి మనం కనుక లేకపోయినట్టయితే సర్వేశ్వరుడు వీడి మీద కోపగించినట్టయితే వీడు పాడైపోతాడు అని చెప్పి విడిచిపెట్టకుండా సర్వకాల సర్వావస్థలందు ఆమె హృదయమందే ఉండి మన నిమిత్తమై ఈ విధంగా పురుషకారం చేస్తాం. కనుక ఈవిడికి స్త్రీ అని పేరు. మన పాపాలన్నింటినీ హింసింప చేస్తుంది కనుక ఈమెకి స్త్రీ అని. అటువంటి లక్ష్మీదేవి తోటి అనవరతమును విడిచిపెట్టకుండా ఎప్పుడు కలిసి ఉండేటటువంటి వాడు అని అర్థం తెలియజేస్తుంది ఈ మాన్ అనేటువంటి. తర్వాత శ్రీమాన్ అనగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు కూడా
వక్షస్థలమందు లక్ష్మిని ధరించి పురుషకార పుత్రాలైనటువంటి లక్ష్మీదేవిని ధరించి ప్రకాశిస్తూ ఉండేటటువంటి నారాయణుడు అని పేరు శ్రీమాన్. ఇదే నేతృత్వం. శ్రీ చేతను నేతృత్వం, పురుషకారం చేయడానికి. మా అనేటటువంటి దాని చేత నిత్యయోగం, ఎప్పుడు కలిసి ఉంటాడు శ్రీదేవి. సముచిత గుణజాతం, నారాయణ అనేటటువంటి పదం చేతను సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి వాడు. తనుఖ్యాపనంచ, ఆయన ప్రపత్తి చేయడం అంటే ఏం చేయాలి అంటే పాదముల మీద పడి కాయికంగా నమస్కారం చేస్తూ వాచనికంగా నువ్వే తప్ప వేరే గతి లేదయ్యా, నేను అకించుణ్ణి అగతికుణ్ణి, రక్షించినా నువ్వే రక్షించాలి, రక్షించకపోయినప్పటికీ ఈ భారం అంతా కూడా నీ మీద వచ్చేస్తానని నీ ఇష్ట ప్రకారంగా నన్ను అచేతనుడిగా నువ్వు ఉపయోగించుకోవాల్సింది భావించి, అచేతనుడిగా భావించి నీ ఇష్ట ప్రకారంగా వినియోగించుకోవచ్చు. నీ యొక్క ఆనంద నిమిత్తమయ్యి నీ కైకర్యం చేస్తూ ఉండవలసినటువంటి స్వరూపం కలవనేటువంటి వాడిని నువ్వు తప్ప వేరే గతి లేదు అని చెప్పి ఆయన పాదముల మీద పడి నమస్కారం చేయాలి. మనసులో నేను పరతంత్రుని, ఆయనకి శేషభూతుణ్ణి, ఆయన యొక్క సృష్టి చేతనే సృజించబడ్డాను, ఆయన చేతనే పరిపాలించబడుతున్నాను, ఆయనే నాకు ధ్యేయమైనటువంటిది, ఆయన దగ్గర చేరి ఆయన కైంకర్యం చేసుకుండడమే నాకు విచిత్తమైనటువంటి ధర్మం అనేటటువంటి భావన కలివాడై ఆత్మాత్మీయముల రెండింటినీ ఆయన సమర్పణ చేసి ప్రపత్తి చేయడం. అది ఎక్కడ చేయాలి? కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలి. అంటే కాళ్ళ మీద పడ్డా అంటే ఒక్క కాలే కాదు, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం అంతా కూడాను దానికి ఉద్దేశమే కాదు. కాళ్ళ మీద పడ్డా అంటే ఏమిటి? అది అది ఒక రేవు లాంటిది. ఒక చెరువులోనో ఒక నదిలోనో మనం నీళ్లు తాగాలి అంటే ఎక్కడ దిగుతాం? రేవులో దిగుతాం. ఆ విధంగానే సర్వేశ్వరుని ఆశ్రయించడానికి రేవేది? ఆయన యొక్క పాదము లేదు కనుక ఆ పాదముని శరణం ఉపాయముగా ప్రపత్తే అత్యవసించి ఉండాలి, విశ్వసించి ఉండాలి. ఆయన పాదములే తప్ప వేరే గతి లేదు. ఏదో మిమ్మల్ని ఆశ్రయిస్తాను, వారిని ఆశ్రయిస్తాను, లేక నా పని నేను చేసుకుంటాను అనే భావన కలిగారు. ఏ రక్షించినా రక్షించకపోయినా ఆయన తప్ప వేరే గతి లేదు అనేటటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆశ్రయిస్తారు. ఆయనే తప్ప వేరే ఉపాయం లేదు అనేటటువంటి మహావిశ్వాసం ఉండాలి. ఇది ప్రపంచే. ఇది ఆశ్రయించుతున్నాను. ఆశ్రయించబడేటటువంటిది ఒక పర్యాయం చేసేదే కానీ ఎప్పుడు ఆశ్రయిస్తుంటారా? నా భారముని నీ మీద ఉంచాను అంటే ఒక పర్యాయం ఉంచడం అంటే మాటి మాటికి ఉంచడం ఎలా తటస్థిస్తుంది? ఒక ఇంట్లో ఒక గృహస్థులు కొత్తగా అల్లుడిని తీసుకుని వచ్చి వారికి అన్ని తమ ఇంట్లో ఉండేటువంటి ఆస్తి అంతా చూపించారు. ఇంకో బట్టలు వాతలు అది చూపించి అల్లుడు గారు ఇవన్నీ మీకే ఇస్తాం. అలా ఎప్పుడు తీసుకొచ్చినా అవన్నీ చూపిస్తుండడం, ఇస్తానంటుండడమే తప్ప వారు బతికినంత కాలంలో అవి ఇవ్వడం మాత్రం జడపడలేదు. ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా ఇస్తానంటుండడమే. ఆ విధంగానే సర్వేశ్వరుడికి నా ఆత్మాత్మీయులు సమర్పిస్తాను అంటుండేదైనా సమర్పించడం అంటూ కనుక మాట తటస్థపడితే ఇంకా మళ్ళీ సమర్పించినటువంటి వాడిని మళ్ళీ సమర్పించడం అనేటటువంటిది తటస్థించదు కదా. దీంట్లో సమర్పిస్తున్నాను అని మాత్రమే ఉంది ఈ మంత్రంలో. సమర్పించాను అని ఉండక సమర్పిస్తున్నాను అని ఎందుకయ్యా అని అంటే మనం ఉండేటటువంటిది ప్రకృతి, మన శరీరం ప్రకృతి, ఇంద్రియములు ప్రాకృతమైనటువంటివి, అనుభవించేటటువంటి విషయముల ప్రాకృతమైనటువంటివి. దీని యొక్క స్వభావం ఏమిటి? సత్వరజస్తమ గుణాత్మకమైనటువంటిది. కానీ సత్వం వచ్చినప్పుడేమో మంచి బుద్ధిని కలిగింపజేస్తుంది, సరి అయినటువంటి జ్ఞానం కలుగుతుంది. రజోగుణం వచ్చినప్పుడేమో అది ప్రవృత్తి అవుతుంది. తమో గుణ వృద్ధి పొందినప్పుడేమో విపరీతమైనటువంటి బుద్ధులు పుట్టాయి.
ఉండేటటువంటి యథార్థమైనటువంటి దానికి విపరీతంగా తోచడం, విపరీతమైనటువంటి జ్ఞానం కలగడం, ప్రమాదాలు, ఆ తప్పుడు అభిప్రాయాలు ఇవి జరుగుతాయి. కాలంలో ఉదయంని కొంచెం సత్వగుణ వృద్ధి పొందుతుంది, మధ్యాహ్నం రజోగుణ వృద్ధి పొందుతుంది, రాత్రి తమోగుణ వృద్ధి పొందుతుంది. కాలం వల్ల ఈ 3 గుణాలు కలుగుతూ ఉంటాయి, స్వభావం వల్ల కలుగుతూ ఉంటాయి, మన ఆహారాదుల వల్ల కలుగుతూ ఉంటాయి, విహారాదుల వల్ల కలుగుతుంటాయి. ఇలాగా రజోగుణం తమోగుణం కలిగినప్పుడుందే ఈ భావం మారుతుంది. సత్వగుణం కలిగినప్పుడు అయ్యా నీ పాదములే ఆశ్రయించానయ్యా అని గుర్తుపడు. రజోగుణం కలిగినప్పుడు నీ లెక్కేమిటయ్యా, నా పని నేనే చేసుకోగలను, ఏదో అప్పుడేదో మాట వరుసగా అన్నాను మర్యాదకి, అంతేగాని నేనంత జాతగాని వాడినా నేనే కర్తని అనేటటువంటి బుద్ధి కలుగుతుంది. అలాగే ఇంక తమో గుణం కలిగినప్పుడు ఇంకా పూర్తిగా విపరీతమైనటువంటి బుద్ధి కనుక ఇది మర్చిపోకుండా ఉండే నిమిత్తమై సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు కూడా ఇదిగో నేను ఈ ప్రపత్తి చేశాను, నేను భారములు ఆయన ఉంచాను, నేను పరతత్తుడిని శేషభుద్ధుడిని, ఈ విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపం చేసుకుంటూనే ఉంటాను. అందుకనే ద్వైమంత్రానికి ప్రత్యేకంగా జపం చేయడం, పునశ్చరణ చేయడం అనేటటువంటిది లేదు. ప్రపన్నులైనటువంటి వారికి అష్టాక్షి మంత్రం కూడా జపం ఉపాసన అనేటువంటిది లేదు. ఆ ఆచార్యుల చేతను పర్యాయం ఉద్దేశం కొద్దీ దాని ఎందు ఉండేటటువంటి ప్రేమ కొద్దీ గౌరవం కొద్దీ సదా వాటిని చెప్పించుకుంటుండడమే. ఆచార ఉపదేశం అయినప్పుడే వాటి యొక్క సిద్ధి మనకు కలిగింది అన్నమాట. సిద్ధి కోసం చెప్పి ప్రత్యేకించేటువంటి ఉపాసన అవసరం లేదు. కానీ ప్రీతి కొద్దిని వాటిని జపాదులు చూసుకోవచ్చు. కానీ ద్వైమంత్రానికి అలా లేదు. అష్టాక్షి మంత్రానికి నియమం ఉంది, స్నానం చేసి మడిగా ఉండి మంచి స్థితిలో దాన్ని అప్పుడు అనుసంధానం చేసుకోవడం న్యాయం. ద్వైమంత్రానికి అది కూడా లేదు, ఆ నియమం కూడా లేదు. దేశ నియమం అక్కర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడే, ఏ కాలంలో పడితే ఆ కాలంలోనే, ఏ దేశంలో పడితే ఆ దేశంలోనే, ఏ స్థితిలో పడితే ఆ స్థితిలోనే ఇటు ఈ ద్వైమంత్రాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఎలా అనుసంధానం చేసుకోవాలి? ద్వైమంత్రాన్ని అర్థంతో అనుసంధానం చేసుకోవాలి. అనుష్ఠానానికి సంబంధించినటువంటి మంత్ర విశేషం ద్వైమంత్రం. దీనికి ఆ మాటను ఉచ్చరించడం కంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా జీవితాన్ని గడపడం, ఈ అనుష్ఠానమే ప్రధానమైనటువంటిది ద్వైమంత్రం. అనుష్ఠానం ఎప్పుడు ఉండవలసిందే దాంట్లో. ఇప్పుడు వివాహం చేస్తున్నటువంటి స్త్రీ తన యొక్క భర్తను గురించినటువంటి స్మరణ, నేను ఫలానా వారి యొక్క భార్యని, ఆయనకి పరసంతురాన్ని, ఆయనకి శేషపుత్రాన్ని అనేటటువంటి భావన ఎప్పుడు కలిగి ఉండాలి? ఏదైనా ఒక సమయంలో మాత్రమేనా? సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు ఆ భావన కలిగి ఉండాలి. ఆ భావనానికి అనుగుణమైనటువంటి ప్రవర్తనే కలిగి ఉండాలి. ఆ విధంగానే ఈ ద్వైమంత్రం అనేటటువంటిది కూడా యథార్థమైనటువంటి విషయం తెలియడం వల్ల భయం ఏర్పడుతుంది. దీన్ని వర్తమాన నిర్దేశం ఎప్పుడూ ఆశ్రయిస్తూ ఉంటాను అని చెప్పి భావనతోటే ద్వైమంత్రాన్ని అర్థంతో అనుసంధానం చేసుకోవచ్చు. శ్రీమతే నారాయణాయ నమః. ఉపాయం శరణం అనేటటువంటి శబ్దం ఈ భగవంతుని యొక్క చరణములే, వారి యొక్క శరణాగతియే ఉపాయం అని తెలియజేస్తాం. కర్తవ్య భాగం, అది ఏం చేయాలి? ఆయన ప్రపత్తి చేయడం. అదే ప్రపద్యే అనేటటువంటి పదం. ఆయన ప్రపత్తి చేయడం అంటే ఆయన ఎందు ఈయనే రక్షకుడు అనేటువంటి విశ్వాసం, మహావిశ్వాసాన్ని కలిగి ఉండడం తెలియజేస్తాం. బాగా మిథున ఫలం. ఆ తర్వాత శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి దాంట్లో మళ్ళీ శ్రీమత్ శబ్దం ఉంది. దాంట్లో మొదట శ్రీమత్ శబ్దం ఉండేది ఉపాయపరమైనటువంటిది, రెండో పర్యాయం ఉండేటటువంటి శ్రీమత్ శబ్దం ఉండేది ఉపేయపరమైనటువంటిది. అంటే భగవంతుని యొక్క శరణాగతియే ఉపాయం. ఈ ఉపాయం వల్ల అనుభవించేటటువంటి ఫలం ఏమిటి? అది మిథున యొక్క కైంకర్యం. ఉపాయము ఉపేయము రెండు ఒకే విధమైనటువంటివి. సామాన్యంగా ఒక నది యొక్క గట్టుకి అవతల గట్టుకి చేరాలి అంటే ఓ పడవ అనేటటువంటిది ఎక్కడం ఉపాయం. ఆ పడవని గట్టు చేరిన తర్వాత వదిలిపెట్టేస్తాం. అలాగే లోకంలో ఉపేయం అనేటటువంటిది వేరుగాను, ఉపాయం అనేటటువంటిది వేరుగా ఉండడం. ఉపేయమైనటువంటిది అంటే ఫలం అనేటటువంటిది
లభించడంతో ఉపాయాన్ని వదిలిపెట్టడం అనేటటువంటిది అది స్వాభావికమై ఉంటుంది లోకంలో. కానీ ఇక్కడ ఉపాయము ఉపేయము రెండు ఒకటే. భగవంతుని యొక్క పాదముని ప్రపత్తి చేయడమే ఉపాయం. ఆ తర్వాత లభించేటటువంటి ఫలం ఏమిటి? ఆ పాదముని కైంకర్యం అనుభవిస్తుండేనే. ఇదే ఉపాయం కూడా. అలాగా ఉపేయాన్ని తెలియజేస్తుంది రెండో శ్రీమత్. అంటే మనం ఎవరికి కైంకర్యం చేయాలి? కేవలం నారాయణుడికి ఒకటికే కాదు, కేవలం లక్ష్మికి ఒకరికే కాదు. లోకంలో కొంతమంది నారాయణుడికి ఒకరికే కైంకర్యం చేస్తూ వారిని ఉపాయంగా తలిచేవారు కొంతమంది, అదొక సంప్రదాయం. కొంతమంది లక్ష్మిని మాత్రమే ఆరాధన చేస్తూ వారిని ఉపాయంగా తలిచేటటువంటి సంప్రదాయంతో కొంతమంది. మన సంప్రదాయం ఏంటంటే ఇద్దరు కలిసి ఉండగా చేయాలి. ఇద్దరికీ కూడా మనం శేషపుత్రమై కింకర్లమైంది కైంకర్యం చేస్తున్నాం. ఇద్దరి యొక్క కలికే మన యొక్క కలిసి ఉండేటటువంటి గోష్ఠే మనకు ఉద్దేశిస్తాం. ఆ అతిశయాలు తెలియజేస్తుంది రెండో శ్రీమంతం. అటువంటి ఎప్పుడు కలిసి ఉండేటటువంటి మనకి పరమ ప్రాప్తులైనటువంటి ఆ లక్ష్మీనారాయణకి నారాయణాయ మొదట సమస్తమైనటువంటి కళ్యాణ గుణాలని మొదటి నారాయణ పదంలో చెప్పారు. ఉపాయంగా మనని రక్షించేటటువంటి రక్షించడానికి కావలసినటువంటి కళ్యాణ గుణాలన్నింటినీ మొదట నారాయణ పదంలో అనుసంధానం చేసుకోవాలి. తర్వాత మనం కైంకర్యం చేస్తూ ఆయన్నికి ఆనందాన్ని కలిగింపజేసి ఆ ఆనందాన్ని చూసి మనం ఆనందించడానికి కారణమైనటువంటి కళ్యాణ గుణాలన్నింటినీ రెండవ నారాయణ పదంలో మొదటి చెప్పినటువంటి నారాయణ పదం అనుసంధానం చేసుకునేటప్పుడు ఆయనే ఉపాయము అనే భావన ఉంటారు. రెండో పర్యాయం ఆయనే ఫలము, ఆయనే పరమ ప్రాప్యము అనేటటువంటి భావన రెండో నారాయణ పదం అనుసంధానం చేసుకుంటారు. అప్పుడు ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం ప్రార్థనాంచ ప్రబలతర విరోధి ప్రహాణం నారాయణ ఆయా అని చతుర్థి విభక్తి. ఆ చతుర్థి విభక్తి వల్ల ఆయన్ని ఆ కైంకర్యం కావాలి అని ప్రార్థిస్తాం. ప్రార్థించడం ఎందుకు? ఆయన నిరుపాధికమైనటువంటి స్వామి యజమాని, మన నిరుపాధికమైనటువంటి శేషభూతులను కింకర్లం. ఈ ప్రార్థన ఎందుకు? ఎప్పుడు సిద్ధమై ఉండేటటువంటి దానికోసం ప్రార్థన ఎందుకు అంటే మనకి కూడా చైతన్యం అనేటటువంటి దాన్ని ఇచ్చాడు, అంటే జ్ఞానం అనేటటువంటి దాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమి? ఈ విధంగా ప్రార్థన చేయడమే ప్రయోజనం. జ్ఞానం సామాన్యంగా మన జ్ఞానం ఎందుకు ఉపయోగిస్తుంది అంటే అన్ని చెడిపోవడానికి ఉపయోగిస్తుంది, అహంకార మమకారములు వృద్ధి ఉండడానికి ఉపయోగిస్తుంది. అలా కాకుండా ఆయన్నే ప్రార్థన చేసి ఆయన విషయంలో మనం పరతంత్రం శేషభూతులం అనేటటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం అనడానికి సూచన ఏమిటి? ఈ ప్రార్థన. లోకంలో పాపములైనటువంటి వాళ్ళకి ఉండేటువంటి అహంకార మమకారము ఈ ప్రపత్తి చేసినటువంటి వారికి లేవు, నశించాయి అనడానికి సూచన ఏది? ఈ ప్రార్థన. ఈ ప్రార్థన ఉపాయంగా మనం తలంచకూడదు. ఇది స్వాభావికమైనటువంటిది, స్వరూప ప్రయుక్తమైనటువంటిది. ఇప్పుడు ఒక పిల్లవాడికి జబ్బు చేసింది అనుకుందాం, ఏదో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 21 రోజు అతనికి లంకణాలు కట్టించారు. జబ్బు తగ్గింది, పచ్చం పెట్టచ్చన్నాడు. వైద్యుడు కూడా పచ్చం పెట్టమన్నాడు. తల్లి పచ్చానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతటిని వండి సిద్ధపరిచింది. 10 గంటలైంది, ఇంకా పచ్చం పెట్టలేదు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏమండి పచ్చం పెట్టారా అని అడుగుతారు. ఇంకా లేదండి. ఇంకా పెట్టలేదు. వాడు ఇంకా అడగడం లేదండి అంటారు. పెట్టవచ్చు, వైద్యుడు చెప్పాడు పెట్టాలి, ఈమె తయారు చేసింది, పెట్టడం ఉద్దేశం ఉంది, కానీ అడగడం లేదు. అడిగిన తర్వాత పెడదాం అని చెప్పి వేచి ఉంటారు. ఆ అడగడం అనేటటువంటి దానికి వేచి ఉండడం ఎందుకోసం? జబ్బు కనుక పూర్తిగా తగ్గితే, ఆ దోషమే అన్నదోషమే కనుక పోతే ఈ అడగడం అనేటటువంటిది స్వాభావికం. అలాగే తగ్గింది అనుకోవడానికి సూచన ఏది? వీడు అడగడం. ఆ విధంగానే సాంసారికమైనటువంటి
ఈ యొక్క ఆ, దీనిలో జగత్తులో ఈ తాపత్రయమైనటువంటి అహంకార మమకారములు అనేటటువంటి జబ్బు పడి మనం ఉన్నప్పుడు ఈ ప్రార్థన అనేటటువంటిది మనకి ఈ జబ్బు తగ్గింది అనుకోవడానికి ఒక సూచన. 21 రోజులు పెట్టి అన్నం తినకుండా ఉండేటటువంటి పిల్లవాడు అమ్మ అన్నం పెడతావా అని అడిగితే ఆమె ఎలా ఉంటుంది? స్వర్గానికి వెళ్ళినట్టుగా ఉంటుంది, మహానందంగా ఉంటుంది. పిల్లవాడు 21 రోజులు పెట్టింది అడగినటువంటి పిల్లవాడు ఇప్పుడు ఆకలి పుట్టింది, జబ్బు తగ్గింది అన్న అడుగుతున్నాడే అని చెప్పి మహా సంతోషపడుతున్నారు. ఆ విధంగానే అనాది కాలం నుంచి అనంతమైనటువంటి పాపములు చేస్తూ మనం భగవంతుడి విముఖులుగా ఉంటుంటే ఈ జన్మలో ప్రపత్తి చేసి స్వామి మమ్మల్ని రక్షించవలసింది అని కనుక ప్రార్థన చేస్తే ఈ తల్లి సంతోషించినట్టుగానే ఆ నిరుపాధికమైనటువంటి తల్లి అయినటువంటి వారు అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కానీ ప్రార్థన అయినటువంటిది స్వాభావికమైనది, స్వరూప ప్రయుక్తమైనటువంటిది, చైతన్య కార్యమైనటువంటిది, సర్వశేషమైనటువంటి వారికి ఆనందకరమైనటువంటిది. కనుక ఈ ప్రార్థన అనేటటువంటిది చేయాలి. ఆ ప్రార్థన తెలియజేస్తుంది ఈ ఆయాసం.